హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు అనుకుంటున్నట్టే నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంచి మంచి డ్రెస్సులు తీసుకొచ్చాను. అనార్కలి, ఫ్రాక్స్ ఆ టైప్లో నేను తీసుకొచ్చాను. ఫస్ట్ మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసేసే ఉంటారు. దానికి సీక్వెన్సే ఈ వీడియో చూడండి. నేను మంచి మంచి డ్రెస్సులు తీసుకొచ్చాను. మీరు నచ్చితే కమెంట్స్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్ ఏం చేయాలో, లైక్లు కొట్టండి. ఎందుకంటే మనలాంటి లేడీస్ కి తక్కువ బడ్జెట్ లోనే మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి. అవి వాళ్ళ దాకా చేరడానికి మీరు లైక్ కొట్టారనుకోండి, ఇంకా ముందుకు వెళ్తుంది. అలాగే ఇంకా మనం ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా, చూసేద్దాము అసలు ఎలాంటి డ్రెస్సులు తెచ్చాను ఏంటి. చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను. బాగా మీ అందరూ ఆదరిస్తూ ఉండండి. ఇలాగా ఇంకా మంచి మంచి వీడియోలు, నేను ఇంకా మంచి మంచి డ్రెస్సులు తీసుకుని వస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసింది, ఎంత బాగుందో కదా. ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి ఎంత మంచి వర్క్ ఇచ్చారంటే, ఇవన్నీ మనకి మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్ తో ఈ విధంగా వర్క్ ఇచ్చారండి. ఇదంతా మనకి వర్క్ చేసి ఉంది. ఇదంతా వర్కే మనకి. నేను మీకు అన్ని వివరంగా నేను చెప్తాను, ఎలా ఉంది ఏంటి అసలు క్లాత్ వివరాలు అన్ని నేను చెప్తాను. ఇదిగోండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. నేను పక్కన వేసుకుని నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో ఏంటో, మీరు చూస్తూ ఉండండి. ఇదిగోండి మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మనకి ఇది రేయాన్ కాటన్ అని ఉన్నది, కానీ కాదండి, ఇది కాటన్ లో ఉన్నది. మనకి వచ్చి ఇది ప్రింటెడ్. ప్రింట్ కూడా ఎలా ఉన్నదంటే, మనకి ప్రింట్ వచ్చి ఫ్రంటే ప్రింట్ ఉందండి, బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ లేదు. కాకపోతే మనం ఆలోచించుకోవాలి, ఇది కొనాలా వద్దా అన్నది ఆలోచించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. వేసుకుని చూస్తే చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా ఇక్కడ ఇలాగ వర్క్ వచ్చింది. ఇలాగ గోటి పట్టితో మనకి ఈ విధంగా ఇచ్చారు. డిజైన్ కూడా మీరు చూడండి, ఇలాగా మిర్రర్ తో పాటు మనకి ఈ విధంగా మనకి వర్క్ అయితే చేసేసి ఉన్నదండి. ఈ విధంగా బాగున్నది. మనకి ఇక్కడ నెక్ కూడా అలాగే ఆ విధంగానే ఉన్నది. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్స్ 3/4 ఇచ్చారు. ఈ విధంగా మన కలర్ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ వైట్ లో మనకి ప్రింటెడ్ వచ్చింది. మనకి ఈ విధంగా వచ్చింది. గెహరా చూస్తున్నారు కదా, కింద కూడా మనకి బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ లో ఈ బార్డర్ ఇచ్చి గోటి పట్టితో మనకి ఫినిషింగ్ ఇచ్చారండి. ఈ విధంగా మనకైతే ఇచ్చారు. ఇది మనకి ఫ్రాక్ టైప్ లో అని అనుకోవచ్చు. మనకి ఇది గౌన్ టైప్ లో ఉన్నదండి. బాగున్నది చూస్తాకి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇచ్చారన్నమాట. అది బాగున్నది. పక్కనే నేను వేసుకుంటే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను రేటు కూడా నేను పక్కనే మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను. చూడండి ఏ విధంగా ఉంది. ఇది బాగుంటే మీరు కమెంట్లో రాయండి. మీకు ఇది స్మాల్ నుంచి మీకు 6XL వరకు మీకు అవైలబుల్లో ఉంది. బాగున్నది. క్లాత్ వేసుకుంటే మాత్రం మెత్తగా చక్కగా ఉందండి. డిజైన్ నేను చెప్పాను కదా, ప్రింటెడ్ అయితే మనకి ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ అయితే లేదు. వాష్ చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందో ఏంటో మనం ఆలోచించుకోవాలి. వేసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. దీనికి చూసారా, ఇక్కడ ఇటు సైడు ఇదిగోండి థ్రెడ్ తో ఈ విధంగా మనకి ఇలా ఇచ్చారు. ఈ విధంగా మనకి ఈ విధంగా ఇచ్చారు. వేసుకుంటే చాలా బాగున్నది. లుక్ అయితే బాగుంది కదండి. రేటు కూడా నేను పక్కనే మెన్షన్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తాను, మీరు చూడండి. ఒకవేళ డిస్క్రిప్షన్ లో నేను సడన్ గా ఇవ్వకపోయినా తర్వాతైనా నేను మీకు లింకులు ఖచ్చితంగా ఇస్తాను, మీరు చూస్తూ ఉండండి. చాలా మంది కొన్ని వాటికి నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇవ్వలేదు, వాటికి నేను మళ్ళీ లింక్స్ పెట్టాను, మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ అయితే మీకు ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ లో రాయండి. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకి ఈ విధంగా వచ్చేసింది. ఫస్ట్ ఇది మనము బ్లూ కలర్ లో చూసాం కదా, నావీ బ్లూ కలర్ లో చూసాము. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ లో చూస్తున్నాము. ఇదిగోండి ఇది కూడా చాలా బాగున్నది. దీని క్లాత్ కూడా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇచ్చారు. నెక్ చూసి మనకి నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్ ఈ డిజైన్ తో ఈ విధంగా ఉన్నదండి. డిఫరెంట్ గా ఉన్నది. నేను తెచ్చిన స్టాక్ లో ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉన్నది. నేను ఇలాంటిది అయితే తేలేదు. చూడండి మనకి డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మనకి ఇది ప్రింటెడ్ అండి.
కూడా మనకి ఒక సైడే ఉంది, అంటే ఫ్రంట్ ఉంది కానీ బ్యాక్ అయితే లేదండి. బ్యాక్ మనకు వచ్చి ఇలా బ్లాక్ కలర్ లో ఈ విధంగా ఉన్నది కాబట్టి మీరు చూసుకోండి. ఇదిగోండి గోల్డెన్ కలర్ తో మనకి ఈ విధంగా ఇలా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. మనకి కింద కూడా మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఇలా ఇచ్చారండి. బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు. మనకి గౌన్ టైప్ లో ఉన్నదండి ఇది. ఇటు మనకి సైడ్స్ అయితే ఇక్కడ నుంచి ఇలా ఇచ్చారు. నేను మీకు వేసుకుని చూపించాను, దాంట్లో మీకు చక్కగా పర్టికులర్ గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే మనకి ఇంతవరకు ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చక్కని బార్డర్ ఈ విధంగా ఇచ్చారు. మీకు పక్కనే నేను వేసుకునేది మీకు మెన్షన్ అవుతూ ఉంటుంది. దీని రేటు కూడా మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి సైజుల్లో, అన్ని సైజుల్లోనూ అవైలబుల్ గా ఉందండి, మీరు చూసుకోవచ్చు. నేను ఇది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ కలర్ కూడా బ్లాక్ కలర్ లో ఉండి ఈ విధంగా ఉన్నది. కొంచెం ప్రింట్ మనకి ఉంటుందో లేదో అన్నదే కొంచెం డౌట్, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఉండి బ్యాక్ లేదు. అదొకటి మనం ఆలోచించుకోవాలి. చూస్తున్నారు కదా ఇది ఏ విధంగా ఉంది, బాగుంది కదా. ఎలా ఉందో ఏంటో కమెంట్ లో రాయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్. ఈ క్లాత్ మాత్రం చాలా బాగున్నదండి. అసలు ఎంత బాగున్నదంటే అంత బాగుంది. చాలా మెత్తగా ఉండి మనకి మొత్తం డ్రెస్ అంతా ఇదే విధంగా చక్కగా చాలా మెత్తగా ఉన్నది. మనకి ఇది సమ్మర్ లో అయితే చాలా సూపర్ గా ఉంటుంది. సమ్మర్లోనే తీసుకోవచ్చా అని ఏం లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. కాటన్ అలాగా ఇది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. చాలా అసలు ఎంత బాగున్నదంటే అంత సున్నితంగా ఉండి చాలా బాగున్నది. డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నది. ఈ విధంగా ఇచ్చారు. మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చి ఇక్కడికి మనకి ఇదిగోండి లేస్ వర్క్, లేస్ తో మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు. చూడండి అసలు కాటన్ శారీస్ అవి కట్టుకుంటారు కదండి, ఆ శారీస్ లాగానే ఎంత మెత్తగా ఉన్నదంటే దూదిలాగా చాలా మెత్తగా ఉన్నదండి. మనకి ఫ్రంట్ వచ్చి ఇదిగోండి నెక్ వచ్చి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి స్మాల్ నుంచి మనకి అన్ని సైజుల్లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. నేను దీన్ని లింక్స్ ఆ తర్వాత అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇదిగో ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే అనార్కలి టైప్ లో, నేను చెప్పాను కదా అన్ని గౌన్స్ టైప్ లోనే నేను మీకు చూపిస్తున్నాను అని. ఇదిగోండి ఈ విధంగా మనకి కుచ్చులతో ఈ విధంగా మనకి ఉంటాయి కదా స్టెప్స్, అలా ఈ విధంగా స్టెప్స్ పెట్టేసేసి ఈ విధంగా ఇచ్చారు. లూజ్ గా ఉన్నది. ఇక్కడ కూడా మనకి ఇటు వచ్చి ఇక్కడ కూడా మనకి ఏంటంటే లేస్ తో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారండి. ఈ ఫినిషింగ్ టచ్ ఇవ్వటం మూలంగా ఇంకా అందం వచ్చింది. చాలా మంది ఏంటంటే కాటన్ వేసుకుంటారు, నేనైతే ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి చాలా చాలా సున్నితంగా స్మూత్ గా ఉన్నది, చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి మనకి ఫ్యాంట్ కూడా ఇచ్చారు. ఫ్యాంట్ ఎలా ఉందో ఏంటో చూద్దాము. వైట్ కలర్ ఫ్యాంట్ ఇచ్చారండి. ఫ్యాంట్ గురించి మనం అంతగా చెప్పుకోక్కర్లేదు, ఇది సింపుల్ గా ఎలా ఉండాలో అలాగే ఉన్నది. రెండిట్లోనే ఎలాస్టిక్ ఈ విధంగా వెనక ముందు కూడా ఎలాస్టిక్ ఇచ్చి ఈ విధంగా అయితే ఉన్నది. దీనికి ఎటువంటి పాకెట్స్ లేవు. ఈ విధంగా కింద అయితే మనకి ఈ విధంగా చిన్ని కట్టిచ్చారు. చూడండి ఈ విధంగా చిన్న కట్టిచ్చారు. ఇలా కట్ ఉందండి, అది మీరు చూసుకోండి, భలే బాగున్నది. ఇది కూడా అంతే అండి, కాటన్ లో చాలా చక్కగా స్మూత్ గా ఉన్నది. మనకి గ్లాస్కో క్లాత్ అంటారు కదా అలాంటి క్లాత్ తో చాలా బాగున్నది. మనకి చున్నీ వచ్చి చున్నీ ఈ విధంగా మనకి ఇలా ఇచ్చేసారు. చున్నీ మీకు అంతగా నేను చూపించక్కర్లేదు, ఎందుకంటే చున్నీ ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను ఆల్రెడీ వేసుకుని నేను మీకు చూపించేశాను, అందుకని అంత అవసరం అయితే ఉండదు. అయినప్పటికీ నేను చూపిస్తున్నాను. ఇదిగోండి చున్నీకి అటు సైడు ఇటు సైడు మనకి ఈ విధంగా లేసెస్ పెట్టారు కాబట్టి ఇదిగోండి చున్నీ లెంగ్త్ వచ్చి ఈ విధంగా ఇచ్చారు. చున్నీ కూడా మనకి తక్కువగా ఏం లేదండి, లెంగ్త్ చాలా పెద్దగా ఉంది. నేను వేసుకుని పక్కనే మీకు మెన్షన్ అవుతూ ఉంటుంది. దీని రేట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు తెలుస్తుంది. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్స్ లో రాయండి. చెప్పాను కదా దీని రేటు, దీని గురించి అన్ని వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, పక్కనే కూడా మెన్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ లోకి వెళ్ళిపోదాం చక్కగా. ఇదిగోండి బ్లాక్ కలర్ డ్రెస్ ఈ విధంగా వచ్చేసేసింది. నెక్స్ట్ డ్రెస్ ఇదే, మనం చూద్దామా ఏ విధంగా ఇచ్చారు ఏంటి అన్నది చూసేద్దాం. ఇదిగోండి ఇది ఫుల్ సిల్క్ తో మనకు వచ్చింది. ఈ
ఈ డిజైన్ తో అయితే వచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ పూతలతో ఇది ఉంటుంది కదండి, ఏంటది, మందార పువ్వులు లాగా ఉన్నది. మనకి ఫ్రంట్ నెక్ వచ్చి ఈ విధంగా అయితే ఉన్నది. ఇది కూడా మీకు స్మాల్ నుంచి అన్ని సైజుల్లోనే ఉన్నది. మనకి ఈ విధంగా ఈ కుచ్చులతో ఇలా ఉన్నదండి. గౌన్ లాగా ఉన్నది ఇది. ఇదిగోండి చూడండి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి లైనింగ్ వేయలేదు. ఈ విధంగా హ్యాండ్స్ మనకి తిరిగిపోతు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ లైనింగ్ చూడండి, ఇక్కడ లైనింగ్ వేసి మనకి ఇదిగోండి, ఇక్కడ లైనింగ్ అదంతా వేసేసి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా మనకి స్టిచ్చెస్ అయితే వేసేసి చక్కగా ఉన్నది. మనకి ఇక్కడే కాదండి, మనకి ఇక్కడ కూడా లోపల మొత్తం అంతా లైనింగ్ ఈ విధంగా వేసేసి ఉన్నది. బాగున్నది. ఇది వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఏంటో నేను మెన్షన్ చేస్తాను. ఇటువంటి క్లాత్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది తీసుకోండి. బాగున్నది. ఇది కూడా లూజ్ గా ఉండి ఇలా ఉన్నది. నేనేంటంటే గౌన్ టైప్ లో తెప్పిద్దాము, ఎందుకంటే చాలా మటుకు నేను అన్ని కుర్తీసే తెప్పించాను. ఈసారి అనార్కలి గౌన్ టైప్ లోనే తెప్పిద్దాము అని అన్ని ఇలాంటివి తెప్పించాను. అందుకని నేను ఇది కూడా ఎంచుకున్నాను. ఎందుకంటే ఇది కూడా చాలా మంది వేసుకోవడం నేను చూసి ఇది కూడా మంచి ట్రెండీలో నడుస్తుందని నేను, ఎవరికైనా ఇలాంటి క్లాత్ వేసుకుంటూ ఇష్టంగా ఉంటే కనుక తెప్పించుకోండి. నేను వేసుకున్న ఈ మీకు పక్కనే మెన్షన్ అవుతూ ఉంటున్నాయి కదండి, చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి మనకి ఫ్యాంట్ కూడా ఇచ్చారు. ఫ్యాంట్ కూడా మనకి ఇదిగోండి ప్యాంట్ ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే, ఇదిగోండి మనకి ఇలాగ ఉంది. ఇలా ఎలాస్టిక్ తోనే ఉంది. మనకి ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి ఎలాస్టిక్ ఉండి ఈ విధంగా ఉన్నదండి. ఇలా ఉంది. ఆ తర్వాత మనకి లైనింగ్ వేసేసి ఉన్నదండి. ఈ విధంగా పూర్తిగా ఇటు అటు అంతా లైనింగ్ వేసేసి ఈ విధంగా ఉన్నది. కాబట్టి పల్చగా ఉంది, మనకు కనిపిస్తుంది అది ఇది అని మనం అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకర్లేదు. ఈ విధంగా అయితే ఉన్నది. ఒకవేళ మీకు ఇష్టంగా ఉంటే తీసుకోండి. రేటు అది అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీని లింక్ అవన్నీ ఇస్తాను. చున్నీ చూసారు కదా, చున్నీకి మనకి బ్లాక్ కలర్ ఇచ్చి చున్నీకి బార్డర్ కింద ఈ విధంగా అయితే కుట్టారండి. ఇలాగే మొత్తం అంతా ఇదిగోండి ఈ విధంగా కుట్టారు. నేను మీకు ఈ విధంగా చూపించడం కంటే నేను వేసుకుని పక్కనే మీకు వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నప్పుడు మీరు చూడండి, అది సైజ్ ఎంత ఉందో ఏంటో మీకు పర్టికులర్ గా తెలిసిపోతుంది. మనకి చున్నీ అయితే ఇదిగోండి ఇంత ఇచ్చారు. ఈ విధంగా ఉంది. మీకు ఇప్పుడు చూపించిన డ్రెస్సులన్నీ మీకు ఎంతగానో నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీరు కమెంట్స్ లో రాయండి, మీకు ఈ డ్రెస్సులన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది నాకు కమెంట్స్ లో రాయండి. ఆ తర్వాత లైక్ కూడా చేయండి. ఈ వీడియోని చూసి మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. కమెంట్స్ కూడా పెట్టండి, నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. నేను ఎటువంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు చెయ్యాలి, మీ గురించి నేను చెయ్యాలి, మీకు ఎటువంటివి నచ్చుతున్నాయో ఏంటో మీరు కమెంట్స్ లో రాయండి. నేను అటువంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మరి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదండి. అందుకే బాయ్ బాయ్ చెప్తుంది మీ శైలజ. ఓకే బాయ్ అండి.